వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇదిగోండి నేను అరటి పువ్వు ఉంటుంది కదా, దానిలో ఆ పువ్వుది తీసేసి ఆ మధ్య తీస్తాం కదండి, ఆ పొడవుగా ఉన్నది ఇలాగా అది చేదు ఉంటుంది అనమాట. అది తీసేయాలి. ఇలా చిన్న చిన్న కోసుకొని మజ్జిగ నీళ్ళలోని శుభ్రంగా కడుక్కోవాలండి. చిన్న చిన్నగా ముక్కలు కోసి ఆ మజ్జిగ కొంచెం ఉప్పేసి బాగా 2-3 సార్లు కడిగిన తర్వాత దీన్ని కొంచెం ఇలాగ మనం 2 విజిల్స్ వచ్చిన వరకు ఉడకబెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా పప్పును కూడా ఇలా ఉడకలు కొంచెం మెత్తగా అయిపోయిందంటే బద్దగా ఉడకాలన్నమాట. ఒక్క విజిల్ వస్తే చాలు. కందిపప్పు, ఇదిగోండి కొంచెం కొబ్బరికాయలు, టమాటా అండి, కరివేపాకు, ఇదిగోండి తాలింపులోని ఏంటంటే ఇదిగోండి జీలకర్ర వేసాను, ఇంగు వేసాను, ఆవాలు వేసాను, ఉల్లిపాయ వేసుకోవచ్చండి. ఇది తినము మేము, అందు గురించానండి. ఇదిగోండి కొంచెం మిరపకాయలు, అల్లం రుబ్బు పెట్టుకుంటాను కదా, అది కొంచెం అండి ఇది వేసుకోవాలన్నమాట. తర్వాత ఇదిగోండి టమాటా వేసేసుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇది చాలా హెల్త్కి మంచిదండి. కడుపులో రాళ్ళు ఉంటాయి కదా, స్టోన్స్ ఉంటాయి కదా, అది దాన్ని పోతుందండి. ఇది చాలా మంచి లేడీస్ వాళ్ళకి, మగవాళ్ళకి వెంట్రుకలు ఉంటాయి కదండి, అవి కూడా పోతాయండి. అందు గురించి ఇది తింటే అరటి పువ్వు అవ్వండి, అరటి దవ్వండి చాలా మంచిదని వీక్లీ వన్స్ చేసుకోవాలండి. బ్రాహ్మణ్స్ చేసుకుంటారండి. ఇది నా స్టైల్లో నేను చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇది వేసాను. ముందే నేను కరివేపాకు వేసాను. దీంట్లో కొంచెం ధనియాల పౌడరు, కారము, ఇంగువ వేసి ఉడకపెట్టానండి నేను. ఇదిగోండి ఇలాగ ఇది వేపుకోవాలన్నమాట. వేపుకొని ఇది కొబ్బరి కూడా వేసుకోవాలండి. కొబ్బరి కూడా వేసుకొని వేగిపోయిన తర్వాత ఇది ఇది ఉడకబెట్టింది వేసేస్తామండి. వేసిన తర్వాత పప్పు కూడా వేసేసి కొంచెం మనము పప్పులాగా అండి ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది లేడీస్ కావండి, జెంట్స్ కావండి, చాలా మంచిదనమాట. ఇది కొంచెం ఇలాగ వేగాలన్నమాట. ఇదిగోండి ఇలా వేగిన తర్వాత మీరు కారం ఎక్కువ తిన్న వాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు. నేను దీంట్లోనూ కాశ్మీరీ చిల్లీ ఒక స్పూన్ వేసానండి. పచ్చిమిరపకాయలు కూడా 2 వేసానండి. ఇదండి ఇది చాలా మంచిది హెల్త్కి. మీరు కూడా చేసుకొని తినండి. అరటి పువ్వు స్మార్ట్లోని 10 రూపీస్ కానండి. బయట అంటే కొంచెం చేదు వస్తుంది, స్మార్ట్లోని చేదు రాదండి. చాలా బాగుంటుంది. మేము ఆ వీక్లీ వన్స్ ట్వైస్ చేసుకుంటామండి. ఇది జెంట్స్కి అవ్వండి, పిల్లలకి అవ్వండి, ఎవరికైనా లేడీస్కి అవ్వండి, స్టోన్స్ ఉంటే